Daily. Taste the Daily. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును విచారించాలా వద్దా అనే అంశాన్ని ఇవాళ సుప్రీంకోర్టు తేల్చనుంది. అంతకుముందు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఈ కేసును సవాల్ చేస్తూ హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. కాగా హరీష్ రావుపై నమోదైన ఎఫ్ఐఆర్ ను హైకోర్టు పాస్ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ప్రభుత్వం కోరింది. ఈ అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. కాగా సుప్రీంకోర్టు తీర్పు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంకా హరీష్ రావుపై విచారణ చేపట్టాలా వద్దా అనే అంశాన్ని సుప్రీంకోర్టు ఇవాళ తేల్చనుంది. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, సందీప్, మాజీ మంత్రి బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈరోజు కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఈ అంశం పైన హియరింగ్ అయితే జరుగుతోంది. దీనిపైన సుప్రీంకోర్టు జడ్జిలు ఎవరైతే జస్టిస్ నాగరత్న జస్టిస్ ఉజ్వల్ కూడిన ధర్మాసనం అయితే ఈ రోజు దీనిపైన విచారణ జరపనుందని తెలుస్తుంది. అయితే గతంలోనే ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలైనప్పటికీ ఆ పిటిషన్ ని కొట్టివేయడం ఇలాంటి పరిణామాలు జరిగాయి. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో ఈ కేసును ప్రతివాదిగా హరీష్ రావును చేరుస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఏదైతే సుప్రీంకోర్టులో హియరింగ్ జరగనుందో దీనిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం పలువురు పోలీసు అధికారులను కూడా విచారించి పూర్తి వివరాల డేటా కూడా సేకరించింది. అయితే హరీష్ రావు వ్యవహారంలో ఈ కేసు రెండు రకాలుగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హరీష్ రావు ఆదేశాల మేరకే పోలీసు అధికారి రాధాకిషన్ రావు తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ 2024లో సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ అప్పట్లో పంజాగుట్ట బిఎస్ లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. అయితే ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత హరీష్ రావు చెందిన ముగ్గురు అనుచరులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరోవైపు తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని చెప్పి అప్పట్లో హరీష్ రావు హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడు వాదనలు పూర్తిగా కొనసాగిన తర్వాత బలమైన సాక్ష్యాలు లేకపోవడంతో మార్చిలో, అంటే ఈ సంవత్సరం 2025 పోయిన సంవత్సరం మార్చి 4న ఆ కేసును కొట్టివేసింది. దీంతో చక్రధర్ గౌడ్ ఈ కేసును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్లారు. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో లింక్ ఉందన్న నేపథ్యంలో ఏదైతే ప్రభాకర్ రావును పోలీసులు విచారించడం, రాష్ట్రంలో కేసుకు రోజుకో మలుపు తిరగడం నేపథ్యంలో హరీష్ రావును తెలంగాణ ప్రభుత్వం ప్రతివాదిగా చేస్తూ సుప్రీంకోర్టులో ఇంకో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి విచారణ జరిగితే గానీ అసలు ఏం జరిగింది అనేది వెల్లడవుతుంది. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా మంది పోలీసులు అయితే విచారించిన తర్వాత కొన్ని నిర్ణయాలు కూడా ప్రభుత్వానికి వెల్లడించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి ఫోన్లు హ్యాక్ చేశారు, ఏ విషయాల్లో డబ్బు లాగడమా లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన అనేక పరిణామాలకు సంబంధించి ఏ విషయాల్లో ఈ ఫోన్లను యూజ్ చేశారనేది తేలాల్సింది. అయితే సుప్రీంకోర్టులో ఈ విచారణకు సంబంధించి బీఆర్ఎస్ నేతల్లో కూడా కొంత ఆందోళన ఉందని చెప్పుకోవచ్చు. హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది కొంత ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు, మేనల్లుడు అయిన హరీష్ రావుకు సంబంధించి ఈ కేసుకు విచారణలో ఎలాంటి నిర్ణయం వస్తుంది, అంటే ఒకవేళ పోలీసులకు ఆదేశాలు ఇస్తే మాత్రం ఎలాంటి నిర్ణయం వస్తుంది అనేది ఆందోళన కలిగిస్తూ ఉంది సార్. అంటే సుప్రీంకోర్టు ఒకవేళ ప్రభుత్వానికి అంగీకారం తెలిపితే నిజంగా బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంతమేర ఉత్కంఠ నెలకొనే అవకాశం అవుతుంది. దీనికి సంబంధించి ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ నేతలు కావచ్చు లేకపోతే హరీష్ రావు స్పందించారా? ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు బీఆర్ఎస్ నేతల్లో ఎలాంటి స్పందన అయితే లేదు. ఎందుకంటే కేసు హియరింగ్ అయితే వచ్చింది కానీ ఇంకా విచారణలు చాలా వాయిదాలు కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగానే విచారణకు ఆదేశించే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే కేసుకు సంబంధించిన పూర్వపరాలను పరిశీలించిన తర్వాతే సుప్రీంకోర్టు ఏదైనా నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. అయితే ఈ గతంలో హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తుందా లేదంటే హైకోర్టు ఏ అంశాలను పరిగణలోకి తీసుకుందనే విషయాలను ఈ ఏదైతే
సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారో వాళ్ళు పరిశీలిస్తారు పూర్తి స్థాయిలో. కేసుకు సంబంధించి పూర్వపరాలు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఏదైనా నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ కేసులో యాడ్ అవడంతో కేసు కొంత బలం పెరిగిందని చెప్పుకోవచ్చు. ఒక ఇండివిజువల్ వ్యక్తి చేసిన కేసు అయితే అంత ఈజీగా కేసు కొట్టివేసే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి కొంత విచారణ అనేది లోతుగానే సాగే అవకాశం ఉంటుంది. ఈ రోజు జరిగే విచారణలో మాత్రం ప్రాథమికంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, హరీష్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టు పరిగణలోకి తీసుకున్న అంశాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాలను పరిశీలించిన తర్వాతే మరో వాయిదా పడే అవకాశం ఉందని చెప్పి కొంతమంది న్యాయ నిపుణులు కూడా చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ నాగేష్.